హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మన టాపిక్ తెలంగాణ ఉద్యమంలో మేధావుల పాత్ర. అందులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి తెలుసుకుందాం. జయశంకర్ గారు ఉద్యమ జ్యోతి, తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రసిద్ధి చెందారు. 1934 ఆగస్టు 6న హన్మకొండలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి అనే దంపతులకు జన్మించారు. స్వగ్రామం అక్కంపేట, మండలం ఆత్మకూర్, వరంగల్ జిల్లాలో జన్మించారు. ఇప్పుడు వరంగల్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా పిలువబడుచున్నది. సారు యొక్క బర్త్డే అయినటువంటి ఆగస్టు 6ను తెలంగాణ టీచర్స్ డేగా నిర్వహిస్తున్నారు. విద్యాభ్యాసం ప్రాథమిక మాధ్యమిక విద్య వరంగల్లో కొనసాగింది. హన్మకొండలోని మర్కజీ హై స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిఏ డిగ్రీని, బెనారస్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ఎకనామిక్స్ పట్టాను పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి ఎకనామిక్స్ పట్టాను పొందారు. విద్యాసంస్థలో పనిచేసిన కాలం 1969లో సికేఎం కాలేజ్ లెక్చరర్గా పనిచేశారు. 1975 నుంచి 79 మధ్య కాలంలో సికేఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు. 1979 నుంచి 81 మధ్య కాలంలో కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్గా పనిచేశారు. 1982 నుంచి 91 మధ్య కాలంలో సిఎఫ్ఈఎల్ రిజిస్ట్రార్ అనగా సెంట్రల్ ఫారిన్ లాంగ్వేజ్ రిజిస్ట్రార్గా పనిచేశారు. 1991 నుంచి 94 మధ్య కాలంలో కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా, జనరల్ సెక్రటరీగా పనిచేశారు. రచనలు: తెలంగాణ రాష్ట్రంపై విస్తృత స్థాయి అంగీకారం, నిజానిజాలు, తల్లడిల్లుతున్న తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తెలంగాణలో ఏం జరుగుతుంది. ఇది సారు యొక్క ఉపన్యాసం. స్వీయ చరిత్ర, వడవని ముచ్చట్లు. వడవని ముచ్చట్లు అనే గ్రంథంను రచించింది కొంపెల్లి వెంకట్ గౌడ్. స్థాపించిన సంస్థలు: సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ను 1990లో స్థాపించారు. దీనికి ఉపాధ్యక్షునిగా కేశవరావు జాదవ్ పనిచేశారు. తెలంగాణ ఐక్యవేదిక 1997 అక్టోబర్ 16న ఉస్మానియా యూనివర్సిటీ యొక్క లైబ్రరీ భవనంలో స్థాపించారు. ఇంకా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ డైరెక్టర్ అయిన సిబి రావు వద్దకు వెళ్ళి హేళనకు గురి అయ్యి కోర్టు ద్వారా ఉద్యోగం పొందిన వ్యక్తి. మాట్లాడాలంటే ఉర్దూలో ఆలోచించి తెలుగులో వాటికి ఎటువంటి పదాలు ఉపయోగించాలో ముందుగా తెలుసుకొని ఉపన్యాసం చేసేవారు. 1969 మే 29న నారాయణగూడలోని వైఎంసీ హాల్లో మేధావుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ యొక్క నీటిపై జరుగుతున్న అన్యాయాలపై సదస్సు నిర్వహించారు. ఇందులో సారు కేఎల్ రావు నాగార్జున సాగర్ అనే వ్యాసంపై ప్రసంగించారు. సార్ యొక్క ప్రసంగాన్ని తర్వాత తెలంగాణ మూమెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ అనే బుక్గా తీసుకురావడం జరిగింది. పి జనార్దన్ రెడ్డిని ఉద్యమ నాయకునిగా ఉండమని మేధావుల వర్గం తెలియజేయగా అతను కాదనడంతో కేసీఆర్ని నాయకునిగా ఉంచారు. చివరి దశ ఉద్యమంను 3 భాగాలుగా చేశారు. మొదటిది భావ వ్యాప్తి 1990 నుంచి 96, 2 ఉద్యమ వ్యాప్తి 1996 నుంచి 2001, 3 రాజకీయ ప్రక్రియ 2001 నుంచి 2014 వరకు. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఎస్ఆర్సీకి తెలంగాణను 9 జిల్లాలతో తెలంగాణ ఏర్పాటు చేయాలని తెలియజేసినటువంటి వ్యక్తి. 1952 ముల్కీ ఉద్యమంలోను, 1969 ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమంలోను, మలిదశ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి కర్ణశ్రీత వ్యాసాలు రచించారు. ఆ వ్యాసాలలో తెలంగాణ భాషను తుర్కాంధ్రాని, హైదరాబాద్ని దక్షిణ పాకిస్తాన్ అని పేర్కొన్నాడు. దీనిని సహించినటువంటి జయశంకర్ సార్ తోట ఆనందరావు గారితో కలిసి జంధ్యాల పాపయ్య శాస్త్రి వద్దకు వెళ్ళి ఆ రోజు ఉన్న పేపర్ను చదవమని చెప్పారు. అందులో హెడ్లైన్స్: నిజామాబాద్ జైలు నుంచి ఆంధ్ర ఖైదీల పరారీ. ఇందులో తెలుగు పదాలు ఏమి ఉన్నాయో చెప్పమని జంధ్యాల పాపయ్య శాస్త్రిని జయశంకర్ సార్ నిలదీశారు. 2011 జూన్ 21న కడుపు క్యాన్సర్తో తుది శ్వాస విడిచారు. ఈ విధంగా సార్ యొక్క పాత్ర అనేది తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకమైనది. థ్యాంక్ యూ.